బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హరీష్ రావు అలాగే శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకుంటున్నారు. అయితే పోలీసులు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను లోపలికి అనుమతించడం లేదు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు పిఎస్ గేట్ ఎదుట బైఠాయించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు, గురుకుల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు పిఎస్ లోనే మంత్రుల కోసం ఖాళీ కుర్చీని ఏర్పాటు చేశారు హరీష్ రావు. మంత్రులు పిఎస్ కు వచ్చినా తాము చర్చకు సిద్ధమని తెలిపారు. ఇక కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రతాప్ నడికి తెలుసుకుందాం. ప్రతాప్. మాధవి, నేను ప్రజెంట్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ బయట ఉన్నా. పోలీస్ స్టేషన్ బయట కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. లోపల హరీష్ రావు గానీ, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి కానీ కొంతమంది నేతలు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు లోపల ఉన్నారు. అయితే హరీష్ రావును ఉదయం గన్ పార్క్ వస్తున్న సందర్భంగా ఆయన అక్కడి నుంచి అరెస్ట్ చేసి నేరుగా కంచన్బాగ్ పిఎస్కు తీసుకురావడం జరిగింది. ఇక్కడ హరీష్ రావుతో పాటు కొంతమంది నేతలంతా కూడా, సబితా ఇంద్రారెడ్డి గారు ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా తమ నేతల వద్దకు వెళ్తామంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. లోపలికి అనుమతించకుండా పోలీసులంతా కూడా గేట్ దగ్గరనే మొత్తం క్లోజ్ చేసేసి బయటని నిలువరించడం జరిగింది. దీంతో నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమ నేతల వద్దకు కూడా హరీష్ రావు వద్ద కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి మా నేతల వద్దకు మేము వెళ్తామంటూ కూడా నేతలంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం కాసేపట్లో అక్కడ లోపల ఫార్మాలిటీస్ పూర్తి చేసి వారిని బయటికి తీసుకొస్తాం, వారు లంచ్ చేస్తున్నారు, ఇప్పుడు లోపలికి అనుమతించేది లేదంటూ కూడా గేట్ క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ నేతలంతా కూడా, కొంతమంది వచ్చిన కార్యకర్తలంతా కూడా ఇక్కడనే నిలువరించిన పరిస్థితి ఉంది. మహిళా కార్యకర్తలు కానీ మిగతా నేతలంతా కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా లోపలికి అనుమతించకపోవడంతో ప్రభుత్వానికి, మంత్రులకు, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాసేపు క్రితం కూడా రోడ్డు వద్ద బైఠాయించి ఆందోళన చేసే వ్యక్తుల నేపథ్యంలో పోలీసులు వారిని సంధాయించి బయటికి తీసుకురావడం జరిగింది. కొద్దిమంది ఇక్కడ గేట్ వద్దనే ఇంకా ఆందోళన చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం లోపలికి అనుమతించకుండా కాసేపు అయ్యాక వారే వస్తారు, నేతలే బయటకు వస్తారని చెప్పినప్పటికీ కూడా నేతలంతా కూడా నినాదాలు ఇస్తూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా అంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇక్కడ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద కాస్త ఉద్రిక్తమైన వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది నేతలంతా కూడా వచ్చి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, మంత్రులకు కూడా చర్చకు రాకుండా ప్రభుత్వం, మంత్రులు పారిపోయారంటూ కూడా ఆందోళన నినాదాలు తీస్తూ వారంతా కూడా దొంగల్లాగా పారిపోయారు, తప్పుడు లెక్కలు చెప్తున్నారంటూ కూడా ఎంత బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇక్కడ లోపల నేతలు ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంతా. మాధవి, చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి పిఎస్ నుంచి కూడా హరీష్ రావు తిరిగి మరొక సవాల్ విసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ నుంచి కూడా మేము చర్చకు సిద్ధమని కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసులు మాత్రం మరి కాసేపట్లో వాళ్ళని బయటికి పంపిస్తాం, ప్రజెంట్ వాళ్ళు లంచ్ చేస్తున్నారు, ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత వారే కాసేపట్లో బయటికి వస్తారు, ఇప్పుడు పంపించడానికి అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ కార్యకర్తలు మాత్రం ఇక్కడ వినట్లేదు. మమ్మల్ని ఖచ్చితంగా లోపలికి అలో చేయాలి, మా నేతల వద్దకు అలో చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ నుంచి నేతలు కూడా ఒక్కొక్కరుగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అందరినీ కూడా. సో అక్కడ వారు ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత వారే వస్తారు కాబట్టి ఎవరు కూడా లోపలికి అలవాటు చేసే పరిస్థితి లేదు కాబట్టి అందరూ కూడా బయటికి పంపిస్తామంటున్నారు. కాసేపట్లో వాళ్ళు కూడా ఫార్మాలిటీస్ పూర్తి చేసి కూడా పంపిస్తామంటారు. సో ఇక్కడ నేతలు మాత్రం ఖచ్చితంగా తమ నేతల వద్దకు పంపించాల్సిందే అని కూడా పట్టుపడుతున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపించేది లేదంటూ కూడా నేతలను నిలువరించే ప్రయత్నం చేస్తారు గేట్ వద్ద. మాధవి, ప్రతాప్, అంటే హరీష్ రావు పిఎస్ నుంచి కూడా అంటే మేము ఇక్కడి నుంచి కూడా చర్చలకు మేము సిద్ధంగానే ఉన్నాం అంటూ లోపల ఒక చైర్ కూడా వేసి ఇట్లా సవాల్ విసినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఏమంటున్నారు?
నేతలంతా కూడా లోపలే ఉన్నారు. వారంతా కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళందరూ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. వారిని హరీష్ రావు కానీ మిగతా నేతలంతా కూడా లోపలే ఉన్నారు. నేతల్ని ఎవరిని కూడా ఇక్కడికి అలో చేస్తలేని పరిస్థితి ఉంది. అయితే ఉదయం అంతా కూడా ఒక సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ దీనికి సంబంధించి ఏవైతే ఆరోపణలు చేశారో ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు కానీ అదేవిధంగా మంత్రులు కూడా గుంపులకు సంబంధించిన దానిపైన ఏవైతే అవినీతి ఆరోపణలకు సంబంధించి వచ్చిన దాని నేపథ్యంలో మంత్రులంతా కూడా సవాలు చేసి గన్ పార్క్ వద్దకు వచ్చారు. కాబట్టి గన్ పార్క్ వద్ద వెయిట్ చేస్తున్న మంత్రుల వద్ద మేమంతా కూడా సిద్ధం చర్చలకంటూ కూడా చేశారు. జూపల్లి కృష్ణారావు సిఎల్పి కార్యాలయంలో మాట్లాడుతూ కూడా అప్పులకు సంబంధించిన దానిపైన సంబంధించి మొత్తం తనపై ఆధారాలు ఉన్నాయి, కావాలంటే బీఆర్ఎస్ భవన్ కైనా కూడా చర్చకు సిద్ధం అంటూ కూడా నిన్న సవాల్ చేశారు. కాబట్టి నిన్న ఈరోజు బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ కూడా కుర్చీ వేసి చర్చకు మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేటీఆర్ అక్కడ సవాల్ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు మాత్రం మళ్ళీ గన్ పార్క్ వద్దకు రావడం జరిగింది. ఇక్కడనే పార్టీ కార్యాలయం కాదు, ఇక్కడ గన్ పార్క్ వద్ద నేను కూడా వెయిట్ చేస్తున్నాను, వారు వచ్చినట్లయితే ఇక్కడ చర్చకు చేస్తామంటున్నారు. మరోవైపు మంత్రులు మాత్రం ఇదంతా అసెంబ్లీకి వచ్చి చర్చించేయొచ్చు కదా, అసెంబ్లీకి పెట్టాలని వాళ్ళు కోరినట్లయితే మేము అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం, అసెంబ్లీ ఏర్పాటు చేసి అక్కడ చేస్తామంటూ అసెంబ్లీకి పెట్టినట్లయితే కానీ అక్కడనే చర్చకు సిద్ధంగా అంటూ కూడా నేతలు మంత్రులంతా కూడా చెప్పిన పరిస్థితి. సో మొత్తం మీద ఈ ఎపిసోడ్కి సంబంధించి మంత్రులు బీఆర్ఎస్ నేతలు ప్రతి సవాళ్ళ మధ్య చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హరీష్ రావును అక్కడి నుంచి నేరుగా గన్ పార్క్ వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన అక్కడి నుంచి అరెస్ట్ చేసి నేరుగా ఇక్కడ కంచన్బాగ్ పిఎస్కి తీసుకురావడం జరిగింది. కంచన్బాగ్ పిఎస్లో హరీష్ రావుతో పాటు హరీష్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా సత్యేందర్ రెడ్డి కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలంతా కూడా ఇక్కడే ఉన్నారు. నేతల్ని మాత్రం కొంతమంది కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కానీ కొంతమంది నేతలంతా కూడా రావడం జరిగింది. వారు ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత వారిని పంపిస్తాం, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పంపించే ప్రసక్తి లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇక్కడ కంచన్బాగ్ పిఎస్ వద్ద నేతలు మాత్రం తమ నాయకుడి వద్దకు వెళ్తామంటూ కూడా చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలో చేసే లేదంటారు. కొంతమంది టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. సో పరిస్థితి కాస్త ఉద్రిక్తత ఏమాత్రం నుంచి లిఫ్ట్ చేయాలని కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే నేతలు మాత్రం ఖచ్చితంగా తమని అలో చేయాలంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు మాత్రం ససేమిరా అంటూ గేట్ అయితే లాక్ చేశారు. ఇది ఇంకా ఉధృతంగా మారుతుంది. బీఆర్ఎస్ నేతలు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఆ ఇన్స్టెన్స్ ప్లేసెస్ కూడా మనం చూడొచ్చు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ కూడా కుర్చీ వేసి చర్చకు మేము సిద్ధమన్నారు. అలాగే కంచన్బాగ్ పిఎస్ లో మంత్రుల కోసం కుర్చీ వేశారు. హరీష్ రావు ఆ లోపల నుంచి కూడా, అలాగే సబితా రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్, వీళ్ళంతా కూడా మేము ఎక్కడుంటే అక్కడికి చర్చకు సిద్ధం అంటూ కూడా వారు ఉధృతంగా మారుతుంది. సో భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే ప్రజెంట్ హరీష్ రావును అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ సాయంత్రం దాకా ఉంచే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే నేతలకు మాత్రం పైకి కాసేపట్లో బయటికి విడుదల చేస్తామని చెప్తున్నప్పటికీ మాత్రం పోలీసులు సాయంత్రం దాకా ఇక్కడే ఉంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాసేపు క్రితం వారికి లంచ్ కూడా తీసుకెళ్లామని చెప్తున్నారు. సో నేతలు లోపలనే ఉంచారు కాబట్టి బయటికి వస్తే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఇటు నుంచి మళ్ళీ వాళ్ళు గన్ పార్క్ వెళ్తారా లేదంటే కనుక మళ్ళీ గన్ పార్క్ వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా అనుకుంటున్నారు. కాబట్టి వారిని హరీష్ రావును కానీ మిగతా నేతలను ఎవరిని కూడా బయటికి పంపించేందుకు సుముఖంగా లేనట్టు కూడా తెలుస్తుంది. పోలీసులంతా కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరిని కూడా అలో చేయకుండా లోపల ఉన్న వారిని అంతా కూడా ఎవరైతే కొంతమంది ఉన్నారో వారిని కూడా బయటికి తీసుకురావడం, ముఖ్యమైన నేతలు మాత్రమే లోపల ఉంచడం జరిగింది. సో మొత్తం మీద ఇక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి మాత్రం కాస్త నేతల ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన భద్రతను అయితే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ప్రతాప్. చాలా స్పష్టం.